కదా. ఇప్పుడు 5వ క్లాస్ పిల్లవాడికి కూడా క్యాన్సర్ వచ్చేసింది. బసవతారకం హాస్పిటల్లో చాలామంది ఉన్నారు. అవును సార్. అమ్మ నాన్న కూడా వాళ్ళకి ఎవరో కూడా తెలియదు ఆ పిల్లలకి, అంత చిన్న వయసులో. నా అమ్మ ఎవరు నా నాన్న ఎవరు కూడా తెలియని వయసులో క్యాన్సర్ కూడా ఉన్నారు. అంటే ఎంత దూరం ఇలా ప్రయాణం చేయాలి? ఇంత చక్కని భూమి, ఒకప్పుడు యాచకుడు లేని భూమి భారతదేశం. ప్రతి ఊర్లో ఉపాధి కోసం, అప్పు కోసం పక్క గ్రామానికి వెళ్ళేది ఈ భారతదేశం. మెకాలే అనేవాడు భారతదేశంలో వచ్చినంత వరకు మన భారతదేశం ప్రతి ఇంట్లో పండగ వాతావరణం. తలుపులు గొళ్ళెం పెట్టకుండా పనుల మీద బయటికి వెళ్ళేవాళ్ళు. అంటే దొంగ ఆలోచనలు ఎవరికి లేవు, ఎందుకంటే ప్రతి ఇల్లు సుసంపన్నమే. వాళ్ళ దగ్గర తస్కరిద్దామనే దొంగ ఆలోచనలు లేవు, ఎందుకంటే అన్ని ఇల్లు గొప్ప ఇల్లే. అలాంటప్పుడు ఇంకా దొంగతనం ఎందుకు ఉంది మనకి? ఆలోచన లేదు కదా. పంచాయతీలు లేవు, గొడవలు లేవు, ఇప్పుడు పెరిగిపోయినాయి అన్నీ, అభద్రతాభావం లేదు. ఇవన్నీ చూసి మెకాలేని అతను కాశ్మీర్ కన్యాకుమారి తిరుగుతున్నప్పుడు అందరూ ఆయనకి బట్టలు పెట్టి భోజనం పెట్టారు. ఎందుకంటే ఈ భారతదేశం యొక్క నినాదం అతిథి దేవో భవ. ప్రపంచానికి లేదు ఈ నినాదం. అతిథిని దేవుడితో సమానంగా చూసేవాడు. అలా భోజనం పెడితే నేను గొప్పవాడిని, మేము తెల్లవాళ్ళం కాదు మేము గొప్పవడం అనుకున్నారు వాడు. అంటే భారతీయుల యొక్క సంస్కృతి సంస్కారాలు అవన్నీ వాళ్ళకి అర్థం కాల. ఇట్లా మనం ఈ 75 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్. వాళ్ళు చూడండి, మన 2 రాష్ట్రాల్లో అత్యంత సంపన్నులు ఎవరు తెలుసా? ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు. అంటే మన రాష్ట్రం ఎలా ఉందనేది ఇదే నిదర్శనం. అంటే ఎన్ని మందులు వాడుతున్నాం అంటే నిదర్శనం వాళ్ళు గొప్పవాళ్ళు అవుతాం కదా. ఆ తర్వాత వృత్తిలో అత్యధికంగా ధనవంతులు డాక్టర్లు, కార్పొరేట్ హాస్పిటల్స్. అది ఇది ఈ అన్నిటికి అడ్డుకట్ట వేయటానికి భారతదేశంలో రాజకీయాల్లోకి వచ్చిన చిత్రకళ పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పర్యావరణాన్ని మంత్రిత్వ శాఖ తీసుకున్నారు చూసారా, ఆయన మనసు ఏంటో అది అర్థమైంది. అవును, అంటే ఏదన్నా భూమికి మంచి చేయాలని. సో ఇప్పుడు ఆయన ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చైర్మన్ ఎవరి ద్వారా అయితే పని అవుతుందో ప్రతి జిల్లాలో 100 ఎకరాల భూమిని దేవస్థానం నుంచి పిలుపునిస్తే దాతలు ముందుకు వస్తారు. దీనివల్ల ఏం జరుగుద్దంటే ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు జీరో బడ్జెట్లో. నేను చేసేది అదే. ఇప్పుడు ఆవులు గ్రామాల్లో వ్యవసాయం తెలియక పాలు ఇవ్వని ఆవుల్ని అనాథ ఆవులుగా రోడ్ల మీద వదిలేశారు. అవును, ప్రతి ఊర్లో వదిలేశారు. పిల్లిని పెంచుకుంటున్నారు, కుక్కను పెంచుకుంటున్నారు, చేపల దొట్లు చేపలు పెంచుకుంటున్నారు. ఆవును మాత్రం బయటకు వదిలేశారు. కృష్ణుని పూజిస్తారు. మళ్ళీ కృష్ణుడు ఎవరిని పూజించారు? గోవులను పూజించాడు, అంతే కదా, గోవులను పాలించాడు కదా. మరి మన కృష్ణుడికి పూజ చేస్తే ఆయన ఏమి ఇష్టపడడు, గోవుతో వ్యవసాయం చేస్తే ఆయన ఇష్టపడతారు. అందుకని తిరుమల దేవస్థానం నుంచి ప్రతి జిల్లాలో ఒక 100 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం డబ్బులు కాకుండా డోనర్స్ డబ్బులతో చేస్తే మేము ప్రతి జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆ జిల్లాలోకి మళ్ళీ ఆవుల్ని పంపించి ఆవు పేడ ఒక రోజుకి 10 కేజీల పేడనిస్తుంది, 10 లీటర్ల మూత్రం ఇస్తుంది. ఇది 1 ఎకరానికి సరిపోతుంది. 1 ఎకరానికి ఎన్ని రోజులు సరిపోతుంది సార్? 30 రోజుల వరకు సరిపోద్ది. అదే ఒక ఆవు ఒక రోజు ఇచ్చేటువంటి పేడ మూత్రం నెల రోజుల పాటు 1 ఎకరం పొలంలో మనం వ్యవసాయం చేయొచ్చు. అలా 30 ఎకరాలు చేయొచ్చు. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు 30 రోజులు కాబట్టి. ఇది చేసామనుకోండి, అప్పుడు పౌష్టికాహారం అందరికీ అందుతుంది. ఇప్పుడు ప్రపంచానికి ముందున్న సవాళ్ళు 2 అతిపెద్ద సవాళ్ళు అండి. ఒకటి భూతాపం పెరుగుతుంది. ఇప్పుడు ఈ వరదలు ఇవన్నీ కూడా ఒక కారణం అదే. రెండోది న్యూట్రిషన్ డెఫిషియన్సీ, మహిళలకి, పిల్లలకి, సమాజానికి. దీనివల్ల రక్తహీనతతో పిల్లలు ఉన్నారు. 750 గ్రాముల పిల్లలు పుట్టారు 3 కేజీలు పుట్టాల్సిన చోట. మేము కుల్లాకార్ అనే ఒక రైస్ని దారూరు మండలం నాగసముద్రం గ్రామం దగ్గర నేను 18 నెలలుగా ఒక 12 మంది మహిళలకి ఈ కుల్లాకార్ రైసు మన దేశవాళీ ఆవు నెయ్య యశోదమ్మ చిలికినట్టు నా ఆవుల నెయ్య 12 మందికి ఇస్తున్నాను. తౌడు 1 కేజీ, మన బియ్యాల తౌడు, బహురూపి, రత్నచూడి ఇలాంటివి. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇస్తుండటం వల్ల అందరికీ 3 కేజీలు మినిమం పిల్లలు పుట్టారు. హయ్యెస్ట్ 3 కేజీలు 750 గ్రాములు, అన్ని నార్మల్ డెలివరీ.
ఈ కుల్లాకారు బియ్యం గొప్పతనం ఏంటంటే ఒకవేళ ట్విన్స్ పుట్టిన తల్లి దగ్గర ఇద్దరికి సరిపడే పాలు ఉంటాయి. ఓకే, ఇలాంటివి ఎన్ని రకాలు అంటే 6 లక్షల విత్తనాలు ఉన్నాయి భారతదేశానికి. సో మన ప్రకృతి మనకి చాలా ఇచ్చింది సార్. 1% మనం వాడుకోవట్లే, తెలియట్లా. అందరూ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోవడానికి అలవాటు పడిపోయారు. ఆ మెడిసిన్స్ మెడికల్ షాపులు ఎన్ని ఉంటాయో అలాగే వరి విత్తనాల్లో కూడా అన్ని లక్షల విత్తనాలు మనకి ఇచ్చాడు. వైవిధ్యభరితమైనవి. వీర్యం పెరగటానికి ఒక బియ్యం ఉంది, సంతానం కాన్పవటానికి ఒక బియ్యం ఉన్నాయి, ఇలా షుగర్ తగ్గటానికి ఉన్నాయి. అన్నిటిలోనూ అన్ని రకాల గుణాలు వచ్చినవి ఇచ్చాడు. నిజంగా ఆకలి వేసినప్పుడు తినే అన్నాన్ని ఒక రకం విత్తనం సృష్టిస్తే సరిపోయేదిగా, ప్రకృతి అయినా భగవంతుడైనా. మరి 6 లక్షల విత్తనాలు మనకి ఎందుకు ఇచ్చాడు భారతదేశానికి? వరిలో 6 లక్షల విత్తనాలు, అవి 500 విత్తనాలు సేకరించా. అంటే 500 విత్తనాలతోటి మీరు వ్యవసాయం చేస్తున్నారు సార్? చేస్తున్నా. ఇప్పటికి 15,000 ఉన్నాయి ఇంకా భారతదేశంలో. 500 నేను అన్ని కనుమరుగైపోయినాయి. ఒక బియ్యంలో 2 గింజలు ఉంటాయి, రామలక్ష్మణులని, పల్లి గింజల్లాగా. పేరే దాని పేరు రామలక్ష్మణ్. ఓకే. ఇలాంటివి ఒక బియ్యం ఉంది నివారిణి అని. ఆ బియ్యాన్ని 3 రోజులు నానబెట్టామనుకోండి, 4వ రోజు బియ్యం నుంచి మొలకలు వస్తాయి. వడ్ల నుంచి కాదు, బియ్యం నుంచి మొలక వస్తుంది, నూకల నుంచి మొలకలు వస్తాయి. అంటే అంత జీవగుణం దాంట్లో ఉంది. ఇలాంటి ఏ రోజైతే మనం తిన్నామో మళ్ళీ తాత లాంటి ఆరోగ్యం వస్తుంది. తాత బుద్ధులు వచ్చినాయి అంటారు, తాత పోలికలు వచ్చినాయి అంటారు. తాతకున్న ఆరోగ్యం ఎక్కడికి పోయింది మనకి? అది మర్చిపోయారు సార్. మర్చిపోయారు కదా. తాత 100 ఏళ్ళు బతికితే మరి అంటారు కదా, తాత బుద్ధులు వచ్చినాయి వాడికి అంటారు, మరి తాత పోలికలు వచ్చినాయి అంటారు. మరి తాత ఆరోగ్యం ఎందుకు రాలేదు? అసలు ఆ డిస్కషన్ ఉండలేదు ఆరోగ్యం గురించి. అందుకని మళ్ళీ ఇలాంటివి తింటే అది జరుగుద్ది. ఆయన పిఠాపురంలో ఒక ఆలోచన చెప్పాం. సంతానం పెళ్ళయి పిల్లలు లేకుండా ఉన్నవాళ్ళు 100కి 25 నుంచి 35 మంది మగవాళ్ళు ఉన్నారు మన హిందూ ధర్మంలో. పెళ్ళైనాక బాధాకరమైన విషయం, 4 ఏళ్ళు కూడా కలవని వాళ్ళు కూడా ఉన్నారు, భార్యాభర్తలు. వీళ్ళన్నిట్లు కూడా వీర్య కణాలు పెరగపోవటానికి ఈ బీపీటీ రైసు, సోనా మసూరి, రిఫైండ్ ఆయిల్, పేస్ట్తో పళ్ళు తోముకోవటం, ఇవన్నిటికి నూడిల్స్ తినటం, బర్గర్స్ తినటం వల్ల, జీన్స్ ప్యాంట్లు వేసుకోవటం వల్ల వీళ్ళకి వీర్య ఉత్పత్తి జరగట్లా. టెస్టికల్స్ని భగవంతుడు బయట పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే గాలి తగరాలి. మన ఇండియన్ క్లైమేట్కి ఖాదీ వస్త్రాలు ధరించాలి. జీన్స్ ప్యాంట్లు వేసుకోవటం వల్ల రక్త ప్రసరణతో పాటు